ఎస్సిక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ఇచ్చిన నోటీసులపై మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వివరణ ఇచ్చారు. రేపు సిట్ విచారణకు హాజరు కాలేనని తెలిపారు. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్నందున పార్టీ కార్యకలాపాల్లో బిజీగా ఉన్నానన్నారు. మున్సిపల్ ఎన్నికల తర్వాత విచారణ జరపాలని కోరారు. అలాగే తనను ఎర్రవల్లి ఫామ్ హౌస్లోనే విచారణ చేయాలని కోరారు. మాజీ సీఎం ప్రతిపక్ష నేతగా విచారణకు పూర్తిగా సహకరిస్తానని చెప్పారు. హైదరాబాద్లోని పోలీస్ స్టేషన్కు రావడం కంటే ఫామ్ హౌస్లోనే అధికారులు ప్రశ్నలు అడిగితే తాను సమాధానాలు చెప్పేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన వెల్లడించారు. కేసీఆర్ ఇచ్చిన రిప్లైపై సిట్ అధికారులు ఎలా స్పందిస్తారనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ ఢిల్లీ నుంచి నవీన్ అందుబాటులో ఉన్నారు. నవీన్, సిట్ నోటీసులపై అయితే కేసీఆర్ విచారణకు హాజరు కాలేనని లేఖ రాసినట్టు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ఇచ్చినటువంటి నోటీస్ కి కొద్దిసేపటి క్రితమే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా స్పందించారు. ముఖ్యంగా ఇటు లోకల్ బాడీ ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో కొంత సమయం కూడా కావాలని చెప్పేసి కూడా కేసీఆర్ ఇందులో ప్రస్తావించినటువంటి పరిస్థితి తెలిపింది. ఎందుకంటే మున్సిపల్ సంబంధించినటువంటి ఎన్నికల నోటిఫికేషన్ ఇది కూడా పూర్తవుతుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి కొంత బిజీగా ఉన్నానని చెప్పేసి కూడా కేసీఆర్ స్పష్టం కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ ఇచ్చినటువంటి రిప్లైకి సిట్ అధికారులు ఏ విధంగా స్పందిస్తారనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి నామినేషన్ సంబంధించినటువంటి తేదీ కూడా రేపటికి విచారణ కూడా పూర్తవుతున్నటువంటి నేపథ్యంలో ఈ విచారణకి హాజరేందుకు కొంత ఇబ్బందికరంగా ఉందని చెప్పేసి కూడా కేసీఆర్ కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎందుకంటే మున్సిపల్ శాఖకు సంబంధించినటువంటి ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో మాత్రం కేసీఆర్ అందులో స్పష్టంగా కొన్ని మెన్షన్ కూడా చేయడం జరిగింది. 160 సిఆర్పిసి కింద విచారణ ఒకే ప్రాంతాల్లో చేయాలన్న నిబంధన కూడా ఎక్కడ కూడా లేదు. కావాలంటే మరొక తేదీ ఇవ్వండి, ఆ తేదీలో పూర్తి స్థాయిలో విచారణ కూడా హాజరవుతానని చెప్పేసి కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. కాబట్టి భవిష్యత్తులో ఒకవేళ నోటీసులు ఇస్తే మాత్రం ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో నోటీస్ ఇవ్వాలి. ఆ నోటీస్ ఇచ్చినటువంటి తేదీకి కూడా నేను పూర్తి స్థాయిలో సహకరిస్తానని చెప్పేసి కూడా కేసీఆర్ కూడా చెప్పినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి సిట్ అధికారులు రేపు ఉదయం దీనికి సంబంధించినటువంటి అంశాలపై కూడా కొంత క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ నవీన్. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.